సంభవం ఉంది. కానీ అహమస్మి అనే దగ్గర ఎవరిని ఉన్నాను అనే ప్రశ్నకే సంభవం లేదు. కాబట్టి ఇది ఆకర్మక క్రియ, ఇది ఆకర్మక క్రియాపదం. కాబట్టి దీన్ని కర్మవాక్యంగా చెప్పడమే కుదరదు. అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇలాంటి వాటిని భావవాక్యంగా చెప్పాలి. అర్థమైందమ్మా? భావవాక్యంగా చెప్పాలి అంటే ఏంటి? భావమే అంటే క్రియనే ప్రధానంగా ఉండేలాగా చెప్పాలి. అహమస్మి అంటే నేనున్నాను, నేనున్నాను అనే కర్తకి ప్రాధాన్యం ఇస్తే అది భక్తివాక్యం. కర్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నాను అనే ఉండడం అనే క్రియకు ప్రాధాన్యం ఇస్తే అది భావవాక్యం. అప్పుడేమవుతుంది? మయా భూయతే అని అవుతుంది. అర్థమైందమ్మా? మయా భూయతే అంటే తెలుగులో దీన్ని మనం అక్షర సమానం చెప్పలేము, సంస్కృతంలోనే చెప్పడం. తెలుగులో నా చేత ఉండబడుతుంది అని చెప్పడం వాళ్ళు ఎవరు చెప్పరు, అలా లేదు. అర్థమైందా? అహమస్మి అనేది భక్తివాక్యము, మయా భూయతే అనేది భావవాక్యము. దీని తెలుగులో మనం అక్షరశః అనువాదం చేయలేము, చేసినా ఎవరికి అర్థం కాదు. ఈ భావవాక్యంలో కర్మవాక్యంలో కొన్ని విశేషాలు. భావవాక్యంలో ఎప్పుడు కూడా ఏకవచనమే ఉంటుంది, ప్రథమ పురుషే ఉంటుంది. కర్మవాక్యంలో 3 పురుషులు ఉంటాయి, 3 వచనాలు ఉంటాయి. అర్థమైందమ్మా? పార్వతీ పరమేశ్వరు వంద్యేతే, పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించబడుతున్నారు. వంద్యేతే అంటే మీరిద్దరూ నమస్కరించబడుతున్నారు, మేమందరం నమస్కరించబడుతున్నాము. అంటే వీటిలో 3 పురుషులు 3 వచనాలు ఉంటాయి. ఇందులో కర్మ క్రియాపదం కర్మవాక్యం. భావవాక్యంలో కేవలము ప్రథమ పురుష ఏకవచనార్థం మాత్రమే ఉంటుంది. మయా భూయతే, తేన భూయతే, త్వయా భూయతే, ఏమైనా కానీ భూయతే అని అలా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అహమస్మి కాస్త మయా భూయతే అని భావవాక్యంలో చెప్తాము. 3వ వాక్యం ఏంటి? 3వ శ్లోకంలో వాక్యం వచ్చింది, చెప్తారా? 3వ శ్లోకంలో వాక్యం ఏంటి? అహం అపహాస్యతాం గమిష్యామి. ఆ విశేషణాలు ఏమీ కాకుండా కేవలం కర్తపదము, కర్మపదము, క్రియాపదము వాటిని మాత్రం తీసుకుని మనం చెప్తాం. వీటికి వాక్యం విశేషణాలు వేటిని కలుపుకోకుండా ఆ కర్తకర్మ క్రియాపదాలను మాత్రం తీసుకుని చెప్తాం. అంటే మనం వాక్యం ఎటువంటి వాక్యం నిర్ణయించడానికి ఈ కర్తకర్మ క్రియాపదాలు తెలిస్తే అర్థమైందమ్మా? కాబట్టి అహం అపహాస్యతాం గమిష్యామి అనే వాక్యం ఎటువంటి వాక్యము? కర్తృవాక్యము. గమిష్యామి పొందబోతున్నాను. ఎవరు? నేను పొందబోతున్నాను. పొందబోతున్నాను అనే క్రియాపదం చేత నేను అనే తెలియబడింది కాబట్టి ఇది కర్తృవాక్యము. దేని పొందబోతున్నాను? అపహాస్యత, వెక్కిరింపుతనాన్ని పొందబోతున్నాను, అయితే దీన్ని మనం కర్మవాక్యంగా మార్చాలి అంటే ఏం చేయాలి? మయా అపహాస్యత గంస్యతే. మయా నా చేత అపహాస్యత వేళాకోటతనము గంస్యతే పొందబడుతుంది. అర్థమైందమ్మా? గమిష్యామి అనేది కర్తృ ధాతువుకి కర్తృర్థంలో నృత్యకారంలో వచ్చినటువంటి రూపం. అందుకే మనం ఏం చెప్పాం? తమిళ గతో ఇచ్చేస్తున్నా కాతో సకర్మక కర్తరి అని మనం చెప్పాం. గుర్తుందా అమ్మ? గుర్తొచ్చిందా? మనం భవిష్యాన్ని అనే శబ్దరూపాలు చెప్తున్నప్పుడు తమిళ గతో ఇచ్చేస్తున్నా కాతో సకర్మక కర్తరి అని చెప్పాము. అది మనం ఇప్పుడు గమ్యుగతులు ఇచ్చేసినాతో సకర్మక కర్మని అని చెప్తే అంటే కర్మని యుటి అని చెప్తే